అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. అందులో ఆ 78 ఎపిసోడ్లో 32వ పార్ట్ ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. ఏంటి ఉపమానం అంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయదు, అలాగే మానవుల్లోనే చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. మరి మానవుల్లో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి? చెడు ఉంటేనేగా చెడు చేస్తాడు. అవి చెప్పుకుంటున్నాం 31 ఎపిసోడ్ నుంచి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఒక చెడు లక్షణం అజ్ఞానం చాలా ముఖ్యమైనది. ఈ అజ్ఞానం వల్లే ఎన్నో రకాల చెడులు చేస్తున్నాడు. ఒక రకంగా తెలియక కాదు, తెలిసే కూడా ఎంతో నష్టపోతున్నాడు, కష్టాలు పాలవుతున్నాడు కూడా. అంచేత ఇక్కడ ముందు ఒక విషయం తెలుసుకుందాం మనం. ఏంటంటే, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే నేను నేను అని అనుకునే ఈ దేహం నేను కాదు, నేను నేను అని అనుకునే ఈ దేహం నేను కాదు. నేను ఆత్మను అని తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకోవడమే కాదు, నేను ఆత్మ అన్నట్టుగా ప్రవర్తించడం, దాన్నే జ్ఞానం అంటారు. ఒకవేళ తెలుసుకున్నా కూడా నేను ఆత్మ అన్నట్టుగా జీవించకపోతే, అంటే ప్రవర్తించకపోతే అజ్ఞానంలో ఉన్నట్టే. అలాంటి వాళ్ళు తన లాభం కోసం, అంటే ఆత్మ లాభం కోసం, ఆత్మ ఉన్నతి కోసం కృషి చెయ్యరు. తాను చేసే పనులలో ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వరు. మరి అలా అజ్ఞానంలో ఉంటే ఎవరైనా సరే
ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైనా సరే అన్నాను అంటే ఇక్కడ ఆత్మనే లెక్క. లేదంటే మీరు అంటే ఆత్మ. ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఎన్నో జన్మలు తీసుకోవాలి. ఎంతో దుఃఖం అనుభవించాలి. అలా జన్మలు దుఃఖం అనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఈ జీవితం, అని అనుకుంటూ ఉంటారు. ఇంకా బాగా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నేనేమైనా అడిగానా అని అనుకుంటారు. దీని అంతటికీ కారణం అజ్ఞానం. అంచేత అజ్ఞానంలో ఉంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రాసుకోండి. ధనము, సంపదలు ఏవి శాశ్వతం కాదు, కూడా రావు కదా అని అడిగితే అవును అని తెలిసినట్టుగా చెప్తారు. కానీ వాటి మీదే మమకారం పెంచుకోవడం, వాటి కోసం తప్పులు పాపాలు చేయడం, ధర్మం తప్పడం, వాటి కోసం ఆ పనులు చేస్తూ ఆత్మను పట్టించుకోకపోవడం, ఆత్మను నష్టపరచడం. ఇలా ప్రవర్తిస్తే అది అజ్ఞానమే. ఇలాంటి ప్రవర్తన నష్టం కలిగించడమే కాదు, కష్టాలకు గురి చేస్తుంది కూడా. ఎందుకంటే ధనం సంపాదించుకోవచ్చు, అది అవసరం కూడా, తప్పు లేదు కూడా. కానీ ఆ ధనం కోసం తప్పులు పాపాలు చేయడం, ధర్మాన్ని తప్పడం, ఆ పనులే నష్టాన్ని కలిగిస్తాయి. మీరు చూడండి,
డబ్బు సంపాదించడం కోసం చేపల చెరువులు పెంచుతున్నారు, రొయ్యల చెరువులు పెంచుతున్నారు, కోళ్ళ ఫరాలు పెంచుతున్నారు, గొర్రెలు మేకలు పెంచుతున్నారు. అంతేకాదు మాంసం దుకాణాలు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బు సంపాదన కోసం. వాటిని పెంచుతారు, బాగా పెంచుతారు. చివరికి వాటిని ఏం చేస్తారంటే కోళ్ళనవుతే మాంసం దుకాణాలకి, చేపలనవుతే మాంసం అమ్మేవాళ్ళకి, ఆ చేపల మార్కెట్కి, వాటికి అమ్ముతూ ఉంటారు. ఆ బతికిన వాటిని నరికేస్తూ ఉంటారు, ఎంతో హింస పెడతారు. ఎందుకు అంటే వాటిని తినడం కోసం. నేను చూస్తున్నాను, మా భీమవరంలోనే, ఎక్కడో పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోగల, ఎన్నో కళ్యాణ మండపాల్లో చేసుకునే ఫంక్షన్స్లో ఈ మాంసం వండుతారు. దానికోసం ఒక్కొక్క ఫంక్షన్కి ఎన్ని కోళ్ళను చంపుతారు, ఎన్ని మేకలను చంపుతారు, ఎన్ని చేపలను తీసుకొచ్చి చంపుతారు. ఎందుకు అంటే ఆ మాంసాహారం కనుక వాళ్ళు ఎలవ్ చేస్తే, అంటే అంగీకరిస్తే, ఆ కళ్యాణ మండపం బాగా బుక్ అవుతుంది. మాంసాహారం వండకూడదు అంటే ఆ కళ్యాణ మండపం బుకింగ్లు ఉండవు. మాకు అదే పరిస్థితి. సీజన్ వస్తే ఏ కళ్యాణ మండపం ఖాళీగా ఉండదు, కానీ మంద ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలవ్ చేయం. అయినా సరే నష్టం అని అనిపించినా సరే, నిజంగా అది నష్టం కాదు. ఆ డబ్బుల కోసం మనం ఎలవ్ చేస్తే ఆ హింసకి కారణం మనమవుతాం. కాబట్టి భవిష్యత్తులో దారుణమైన ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుంది. ఏం చేసుకుంటాం అప్పుడు డబ్బులు? అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనం అంగీకరించాలి. ఖాళీగా ఉంటుంది, నష్టం ఏంటి? ఎంత వస్తే అంత వస్తుంది. మనం తినడానికి, మనం బతకడానికి ఎంత కావాలి? నెలకు ఒక్కటి బుక్ అవుతే చాలదు.
మరి ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బు కోసమే. వాళ్ళనే అడగండి, ఈ ధనం ఇది శాశ్వతమా, నీకు కూడా వస్తుందా, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఈ డబ్బంతా పట్టుకెళ్ళారా అడిగితే కూడా రాదు అని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసున్నట్టేగా ఇది. ఇప్పుడు సంపాదించే ఈ డబ్బు కూడా రాదని తెలుసు. మరి కూడా రాని దానికోసం ఎందుకు ఈ పాపాలు? పాపపు వ్యాపారం, సంపాదన కోసం చేసేవన్నీ పాపపు వ్యాపారాలే. చేపల చెరువులు, రొయ్యల చెరువులు మీరు చూడండి, సముద్రంలో పెద్ద పెద్ద హార్బర్స్ అక్కడ ఉన్న కాడ, మరి సముద్రంలో ఉండే ఆ మత్స్య సంపద అంతా షిప్పుల్లో నాటిలో వెళ్ళి పట్టుకుంటారు, వాటిని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు. చైనా, జపాను, ఎన్ని చోట్ల మనం చూస్తే, ఎక్కడ చూసినా ప్రతి దేశంలోనూ ఉంది. భారతదేశంలో లేదా, ఇక్కడ ఉంది. అక్కడ మరీ ఎక్కువ, ప్రతి దాన్ని తింటారు. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ లాగా అక్కడ జీవుల మార్కెట్. మనం యూట్యూబ్లో చూస్తే తెలుస్తూ ఉంటుంది ఎంత దారుణంగా బతుకున్న దాన్ని. నిన్ననే చూశాను నేను యూట్యూబ్లో, నిన్ననే చూశాను. చేపల్ని పాలిథిన్ కవర్లో పెట్టి, పెద్ద పెద్ద కవర్లు, దాన్ని సీల్ చేసి అందులో చేపల్ని పెట్టి వాటర్ పోసి ఆ వాటర్లో ఆక్సిజన్ ఎక్కించి సీల్ చేస్తారు. ఆ చేపలు ఆ ప్యాకింగ్లో బతికే ఉంటాయి. వాటిని అమ్ముతున్నారు చైనాలో అంట. ఫిష్ ప్యాకింగ్, లైవ్ ఫిష్ ప్యాకింగ్. అది ఎక్స్పోర్ట్ చేయాలంటే లోపల చచ్చిపోద్ది, వాసన వచ్చేస్తుంది. ఫ్రెష్గా ఉండాలని అలా ప్యాక్ చేస్తున్నారు. అలా తీసుకెళ్ళి ఓపెన్ చేసి ఆ బతుకున్న దాన్నే కోసి లేకపోతే చెక్కి, ఇంకా కొన్ని రెస్టారెంట్లో అట్లా చూశాను. అది అన్నీ చూపెట్టారు, యూట్యూబ్లో చూపెట్టారు. ఆ తల భాగం ఏం చేస్తారంటే అలా ఉంచేస్తారు. అది చావునవరు. ఆ కింద మటుకు చెక్కేసి కోసి ఆ ఉప్పు కారం ఏమేమి పెట్టాలో మసాలాలన్నీ పెట్టి దాన్ని మరి నూనెలో వేగిస్తారు. పైన బతికే ఉంటుంది, అది కళ్ళు అది కదుపుతూ ఉంటుంది, ఆ నోరు అది కదుపుతూ ఉంటుంది. కింద దాన్ని ఫ్రై చేసేస్తారు బాగా. అలాగే దాన్ని తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తారు. ఆ టేబుల్ మీద చుట్టూ ఉంటారు, దాన్ని ముక్కలు కోసుకుంటూ అది తింటూ ఉంటారు. ఎంత దారుణం చెప్పండి అది. అది పాపం అలాగే గిలగిల బాధపడుతుంది. ఏం చేస్తుంది?
ఆ హోటల్ వాళ్ళు అలా ఎందుకు సప్లై చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు తింటున్నారు? వీళ్ళ ఆనందం కోసం, వాళ్ళు డబ్బు కోసం. మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే డబ్బు కోసం. మళ్ళా అడిగితే ఏమైనా శాశ్వతమా అంటే అబ్బే శాశ్వతం కాదు, కూడా రావు అంటారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి ముఖ్య కారణం కూడా రాని దానికోసం ఇన్ని పాపాలు చేయాలా? మరుజన్మలో ఎంత దుఃఖం అనుభవిస్తారు, దాని ఫలితంగా ఎంత నరకం అనుభవిస్తారు. అంత నరకం అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, ఒక్కసారి మీరు గమనించండి. చిత్రహింసలు అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బ్రోతెల్ హౌసెస్లో, యుద్ధాల్లో యుద్ధ ఖైదీలు ఎన్ని దారుణమైన హింస అనుభవిస్తున్నారు. రోగాలతో ఎన్ని హాస్పిటల్స్. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం వందల వేలు కాదు, లక్షల మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్స్ చాలక చైనా వెళ్తున్నారు, రష్యా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, ఇంకా ఎన్నో చోట్లకి వెళ్తున్నారు. ఈ మధ్య ఉక్రెయిన్ వార్ వచ్చింది, అక్కడి నుంచి ఎంతోమంది తిరిగి వచ్చేసారు యుద్ధం వచ్చాక, డాక్టర్లే. ఇక్కడ సరిపోవట్లేదు. మరి ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఇంకా చెప్పాలి అంటే ఏ చదువుకి ఎక్కువ డిమాండ్ ఉందంటే డాక్టర్లకే. దేనికి ఎక్కువ డొనేషన్ ఉంది అంటే డాక్టర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతే కోట్ల మీదే ఫీజు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ జబ్బులు అంత ఎక్కువగా తీవ్రంగా ఉన్నాయి లోకంలో. ఎందుకుంటాయి ఈ జబ్బులు? పత్రి గారు చెప్పారు ఖచ్చితంగా, మనం చేసే హింసే జబ్బులకు కారణం అన్నాడు. మన పాపాలే మన రోగాలు అన్నారు. పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు. ఏ హాస్పిటల్కి వెళ్ళండి కిట్టకిట్టలు ఆడిపోతూ ఉంటుంది. ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతమంది నరకం అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు? అందరూ తిరిగేవాళ్ళు చూసి ఎవరికి ఏ కష్టాలు లేవనుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూసి ఎందుకు ఇలా కిటకిట్లు ఆడిపోతున్నాయి, వీళ్ళందరికీ జబ్బులు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి ఒక్కసారి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసే హింస. కొన్ని కేసులు నేను చూశాను. ఏవో రోగాలు వచ్చి మనోళ్ళు చెప్తూ ఉంటారు కదా, రోగాలు తగ్గిపోతాయని. వస్తారు వాళ్ళు. వస్తే వాళ్ళు నువ్వేం చేస్తున్నావు అంటే మాంసం దుకాణం అంటారు, లేకపోతే గొర్రెలు పెంచుతున్నావు అంటారు, లేకపోతే చేపలు పెంచుతున్నావు అంటారు. ఎందుకురా మరి ఈ హింస అంటే ఇదే చెప్తారు. మాకు అదే వృత్తి అండి అంటారు, మాకు అదే ఆధారం అండి, దాన్ని వదలలేమండి అంటారు. అంటే ధనం కోసమేగా. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. ఏదో విద్య చేసుకుని సంపాదించవచ్చు. ఈ హింసకు కారణమైన ఈ విద్యనా, ఈ వ్యాపారమేనా?
అంచేత ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అజ్ఞానం. ఈ అజ్ఞాన కారణంగా వాటి ఫలితంగా మరు జన్మల్లో ఎంత నరకం అనిపిస్తారండి. ఎన్ని యాక్సిడెంట్లు అండి. కాళ్ళు ఇరిగిపోవడం, ఇరిగిపోవడం, చేతులు పోవడం. అలా మనం చూస్తున్నాం. చేతులు లేకుండా, చేతులు కాళ్ళు కూడా లేకుండా పుట్టి అనుభవిస్తున్న వాళ్ళు. అయితే పోలియో ఇలాంటి జబ్బులు వచ్చి అవన్నీ అవయవాలన్నీ పడిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు జరుగుతుంది అలాగా? గతంలో వాళ్ళు చేసినటువంటి ఇలాంటి హింసాత్మకమైన పనులే. ఎంత దేనికి అంటే ధనం కోసం. అంచేత గుర్తెట్టుకోండి, ఎవరైతే అజ్ఞానం తొలగించుకుంటారో వాళ్ళు ఇలాంటి పనులకి పాల్పడరు, తెలుసుకుంటారు. నేను ఆత్మను, ఈ దేహం కాదు, అందరూ ఆత్మలే, అన్ని జీవులు ఆత్మలే, అన్నీ ఒకటే, నేనే అంతా, అంతా నేనే అన్నది తెలుసుకుంటారు. అప్పుడు ఇలాంటి వాటిలో జోలికి వెళ్ళరు. అక్కడి నుంచి వాళ్ళ జీవితమే మారిపోతుంది. ఏ కష్టం ఉండకూడదు అనుకుంటారు. ఏంటో వాళ్ళు అనుకోవడానికి అనుకుంటారు, కష్టాలు వస్తాయి. ఏ నష్టం జరగకూడదు అనుకుంటారు కానీ అదే జరుగుతూ ఉంటుంది. ఏది వద్దనుకుంటూ ఉంటారో అవే వస్తూ ఉంటాయి. కారణం గతంలో చేసినటువంటి కర్మల ఫలితమే. మాకేం తెలియదు కదా అంటారు, మాకెవరూ చెప్పలేదు కదా అంటారు, మా పెద్దలు మామూలుగానే చేస్తున్నారు కదా అంటారు. కానీ తెలియదన్నా కూడా చేసింది అనుభవించాల్సిందే. నువ్వు పుణ్యం చేస్తావు, ఫలితం రాకపోతే ఏమనుకుంటావు? ఇంకెందుకు పుణ్యం చేయడం? దానం చేసావు, దాని ఫలితం నీకు రాకపోతే ఇంకెందుకు దానం చేయడం? ఓ మంచి కార్యం చేసావు, దాని ఫలితం రాలేదు నీకు, ఎందుకు చేయడం? అంచేత పుణ్యం చేసినా, దానం చేసినా, ఓ మంచి కార్యం చేసినా ఖచ్చితంగా దాని ఫలితం నీకు అనుభవిస్తావు. ఈ జన్మలోనే అనుభవిస్తావు, మరు జన్మలోనే అనుభవిస్తావు. మరి అలాంటప్పుడు పాపం చేస్తే, హింస చేస్తే అనుభవించమా? ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. ఇంకా చాలామంది అడుగుతారు, నాకు జన్మలు ఉంటే కదా అంటారు. మరి దాని గురించేగా మొన్న తెలుసుకున్నాం. నువ్వు చనిపోయినా 3 శరీరాలు వదిలేసినా ఇంకా 4 శరీరాలు ఉంటాయి ఆత్మ పైన. అంచేత ఆ శరీరాలు తొలగించుకునేదాకా నువ్వు చేసేవన్నీ నీ వెంటే ఉంటాయి. అలా కొత్త శరీరాలు తీసుకొచ్చినా నువ్వేగా అనుభవించాల్సిందే. అంచేత గుర్తుపెట్టుకోండి, అజ్ఞానం తొలగించుకోకపోతే ఈ డబ్బు కోసం ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, అధర్మమైన పనులు చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం హింస గురించే చెప్పుకున్నాం.
ఈ డబ్బు కూడా రాని డబ్బు కోసం రాజకీయ నాయకులు ఎన్ని కోట్లు గడించి స్విస్ బ్యాంకుల్లో అక్కడక్కడ పెట్టి సడన్గా చచ్చిపోతే అవన్నీ మురిగిపోతున్నాయి. అన్యాయంగా అక్రమంగా ధన సంపాదనకే కదండి ఇన్ని తప్పులు పాపాలు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. న్యాయంగా ధర్మంగా ఆవిడ చేస్తున్నాడండి. పైకి అందరూ బాగానే కనిపిస్తారు, చేసేవి చూస్తే ఎంత దారుణంగా జీవిస్తున్నారో చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ధర్మంగా. పత్రికారు అంటారు కదా, ఒక రొట్టె ముక్క, చిన్న ఆవకాయ తొక్క నీ కడుపు నిండడానికి సరిపోదా? దానికి ఇన్ని ఘోరాలు చేసి, నేరాలు చేసి, తప్పులు చేసి, పాపాలు చేసి, మోసాలు చేసి సంపాదించాలా? ఎన్ని కోట్లు సంపాదించినా ఆ తినేది ఆ కడుపుగా ఆ 4 మెతుకులే కదా అంటారు పత్రికారు. అంచేత జ్ఞానం సంపాదిస్తే కానీ ఇది అర్థం కాదు మీకు. దేనికోసం తప్పులు చేసి కష్టాలు తెచ్చుకుంటున్నామో, బాధలు అనుభవిస్తున్నామో ఆ డబ్బు కూడా రాదు. ఆ జ్ఞానం సంపాదిస్తే నేను ఆత్మను, ఇక్కడ కొన్నాళ్ళే ఉంటాను, ఇక్కడ నేను చేసే పుణ్యాలే ఆ ఫలితమే నాకు కూడా వస్తుంది. ఈ పాపాలు చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఇది చెయ్యకూడదు అన్నది అర్థమవుతుంది. అంచేత అజ్ఞానం తొలగించుకోవాల్సిందే ఖచ్చితంగా. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను.